సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ శ్రీనివాస హోటల్ దగ్గరకు వచ్చాను అనమాట. నార్మల్ ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీనివాస హోటల్ ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫుడ్స్కి ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ ఆల్సో నేను వచ్చాను ఎందుకంటే నేను చాలామంది సజెస్ట్ చేశారు కాబట్టి వన్ టౌన్లో, నేను వన్ టౌన్లో ఉంటాను కాబట్టి ఇక్కడ శ్రీనివాస హోటల్కి ఒకసారి తీద్దామని వచ్చాను అనమాట. మొత్తం లోపల ఏంటి మొత్తం వీడియో మొత్తం చేసి చాలా ఫేమస్ అనమాట. ఇది చాలామంది వన్ టౌన్ వాళ్ళు ఇక్కడ వచ్చి తింటూ ఉంటారు. సో అదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా. నార్మల్లీ ఇక్కడ మనకి చికెన్ దమ్ ఉంది, దాని తర్వాత చికెన్ ఫ్రై ఉంది, దాని తర్వాత చికెన్ బోన్లెస్ ఉంది, దాని తర్వాత ఎగ్ బిర్యానీ ఉంది, కాజు ఫ్రైడ్ రైస్ ఉంది, చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్ నూడిల్స్ అండ్ ఆల్సో చైనీస్ ఐటమ్స్ కూడా అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అది ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు బయట ఏదైతే ఉందో మనకి ఇక్కడ రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. అది ప్రిపేర్ చేసే విధానం మీరు చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా అయితే రోటీస్ అయితే అయిపోతూ ఉంటాయి. సో రోజుకి ఎన్ని చేస్తారు, అట్లీస్ట్ రోజుకి ఎన్ని చేస్తారు బ్రో? 70 కిలోల 70 కిలోలు రోటీలు నైట్ దాకా చేస్తారు, 11 దాకా చేస్తారా? మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 11 o'clock దాకా. ఓకే, 2 1 2 3 ఓకే. అక్కడ అంత తెలుసు రన్నింగ్ లో ఉంటాయి. ఓకే 17 కిలోసా? 70 కిలోస్. ఓకే అమ్మో బాబోయ్. అయితే ఎన్ని చేస్తారు రోజుకి? అది ఐడియా కూడా లేదు కదా మనకి, ఎన్ని చేస్తారు నార్మల్గా? అబ్బో చూస్తున్నారు కదా, 3000 రోటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తారనమాట. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ హీట్ చేస్తున్నారు. హీట్ చేసిన తర్వాత దాని మీద డైరెక్ట్గా స్టవ్ పైన వేసేస్తూ ఉన్నారు అనమాట. అది చాలా ఈజీ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ. అండ్ ఆల్సో మనకి 5 పుల్కాస్ అండ్ రోటీ చికెన్, ఇది కర్రీ, చికెన్ కర్రీయా నార్మల్ కర్రీయా బ్రో? 2 కర్రీస్ వస్తాయండి. 2 పుల్కా 2 కర్రీస్ వస్తాయి. 2 కర్రీస్, ఒక చనా మసాలా ఇస్తారు. ఓకే 5 పుల్కా 2 కర్రీస్ వస్తాయి. ప్లేట్ 50 రూపాయలు, 50 రూపీస్ ప్లేట్. ఓకే అన్లిమిటెడ్ అలాంటిది అన్లిమిటెడ్ ఏం లేదండి. ఓకే. సో 50 రూపీస్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ కర్రీస్ అయితే ఇస్తారు. చేసే విధానం అయితే ఇలా ఉండిద్ది అనమాట. వాళ్ళు ఆల్రెడీ రోటీ అయితే ఒక ఆట అయితే ప్రిపేర్ చేసుకున్నారు. ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని హీట్ చేసి దీని మీద పెడతారు కదా. ఒకటి కాదు, ఇక్కడ 1 2 3 3 స్టవ్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ ఒకటి ఉంది, అక్కడ మేము తర్వాత వెళ్దాము. ఇక్కడ ఏదైతే ఉందో మనం ఇక్కడ కవర్ చేద్దాం అన్నమాట. నార్మల్గా ఇక్కడ అది ఎంత రౌండ్గా వస్తుందంటే ఎంత ఫాస్ట్గా చేసినా కూడా చాలా రోటీ అయితే రౌండ్గా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడ. 70 కిలో అంటే అది అసలు మామూలు విషయం కాదు రోజుకి. పైగా సాటర్డే సండే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సాటర్డే సండే ఏదైతే ఉందో మనకి. చూస్తున్నారు కదా. అండ్ ఆల్సో అది ఫ్లఫీ రోటీ అయితే అలా వచ్చింది అనమాట. ఇక్కడ శ్రీనివాస హోటల్లో చాలామంది నాకు చెప్పారు వెళ్ళి వీడియో తీయండి, ఎందుకంటే చాలామంది వచ్చి ఇక్కడ తిన్నారు కాబట్టి నేను వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్లో కనుక్కున్నాను అనమాట. సో అది తెలుసు అది అక్కడ వెళ్ళి తిన్నాను అప్పటికి. సో సేమ్ అదే అనమాట. ఇక్కడ చాలామంది నాకు సజెస్ట్ చేశారు ఇక్కడికి వచ్చి తీయండి అని, అంత ఫేమస్ అనమాట ఇక్కడ వన్ టౌన్లో. సో మీరు రావాలంటే ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఉండిద్ది అనమాట. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్కి ముందుకు వస్తే మీకు రైట్ సైడ్లో కనిపించిద్ది అనమాట ఇక్కడ శ్రీనివాస ఫాస్ట్ ఫుడ్స్ అని. దానిలో ఇది రోటీ ఒకటే వెరైటీ కాదు, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చపాతీ, పరోటా అండ్ ఆల్సో ఫాస్ట్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయి చైనీస్, ఓకే చైనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఫ్రైడ్ రైస్ కూడా, చూస్తున్నారు కదా చాలా పెద్ద క్వాంటిటీలో రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తూనే ఉన్నారనమాట వితౌట్ ఎనీ టైం. రోటీస్ కూడా అవి ఫ్లఫీగా చాలా బాగా అవి బల్జ్ అవుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా చాలా బాగా వస్తున్నాయి రోటీస్ కూడా. సో వేడిగా అక్కడ అలా సర్వ్ చేస్తారనమాట. మీరు స్టార్టింగ్ వచ్చి తినాలంటే ఒక 50 రూపీస్లో యూ కెన్ గెట్ ఆల్సో ద కర్రీస్ ఏవైతే ఉన్నాయో. ఆ కర్రీస్ ఏమేమి ఇస్తారు బ్రో? ఓన్లీ చికెనా లేకపోతే నార్మల్? చనా మసాలా పాలకూర వస్తుందండి. చనా మసాలా అండ్ పాలకూర. మనం విడిగా కావాలంటే చికెన్ కర్రీ తీసుకుంటే విడిగా 6 పడింది. ఓకే ఈచ్ వన్. ఓకే కర్రీ సపరేట్గా ఉంటుంది. ఓకే ఒక 40 రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది వెజ్ నుంచి. ఓకే సో అది ఇలా ఈ ఒక స్టవ్ ఉంది, దాని తర్వాత ఇంకో స్టవ్ అక్కడ ఉందన్నమాట. ఇక్కడ 3 స్టవ్లు ఉన్నాయన్నమాట. సో అది ఇక్కడ చూస్తున్నారు కదా, 70 కిలోస్ ప్రిపేర్ చేయాలంటే ఎన్ని స్టవ్లు కావాలి మనకి. అండ్ ఆల్సో రోజుకి అన్నీ చేస్తున్నారంటే ఇట్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ ఆల్సో మన వన్ టౌన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కంపల్సరీగా అక్కడ తింటూ ఉంటారనమాట. సో అది
చూస్తున్నారు కదా. అండ్ ఆల్సో వాళ్ళు డౌ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆట ముందు నుంచే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. ముందు నుంచే ప్రిపేర్ చేసుకుని కొంచెం దాన్ని డౌలా తయారు చేసుకుని తర్వాత రోటీ అయితే ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. అది రోటీ కూడా అటు ఇటు కూడా రావట్లేదు, కరెక్ట్గా రౌండ్ షేప్లోనే వస్తుంది రోటీ. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో రౌండ్ షేప్ వస్తుంది అనమాట రోటీ, అటు ఇటు కూడా రావట్లేదు, విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. అండ్ ఆల్సో అది చాలా స్కిల్స్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట రోటీ ప్రిపేర్ చేయాలంటే. సో ఆ స్పీడ్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో ఎంత స్పీడ్ చేస్తున్నారు చూడండి ఆ వర్క్ ఏదైతే ఉందో, అది ఎక్స్పీరియన్స్తోనే వచ్చింది. సో అది ఇదొక స్టవ్, అదొక స్టవ్ సేమ్ అందులో వేస్తూ ఉంటారనమాట. మీరు ఆర్డర్ ఇస్తే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాయి అవి. అండ్ ఆల్సో ఇది థర్డ్ స్టవ్, ఏదైతే లాస్ట్ స్టవ్ ఏదైతే ఉందో ఇది 3 స్టవ్స్ అయితే ఉన్నాయి, ప్రతిదానికి 3 స్టవ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది ఈ రోటీ అయితే చూడండి ఎలా ఉంది, ప్రిపేర్ అవుతుంది కదా రోటీ ఏదైతే ఉందో, కొంచెం బండగా అలా ఊగిద్ది అనమాట. అండ్ చాలా వేడిగా అప్పటికప్పుడే సర్వ్ చేస్తారు. ఇది ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటారా? ఇది మొత్తము ముందు నుంచే దాంట్లోనే ప్రిపేర్, లోపల మిషన్ ఉందా అది? ఓకే. ఇది ఏదైతే చూస్తున్నారు కదా, ఇది రోటీ ప్రిపరేషన్కి ఏదైతే వీట్ ఉందో అది మొత్తం లోపలే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. లోపల ఏంటంటే మిషన్ ఉంది లోపల, ఇది అయిపోతే మళ్ళీ వెళ్తారా? ఓకే. సో అది 3 స్టవ్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకొంచెం లోపలికి వెళ్దాం మనం. లోపల అయితే సీటింగ్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి ఒక పరోటా, ఇది వేరే కదా? ఓకే. చూస్తున్నారు కదా అక్కడ ప్రిపేర్ అయ్యింది ఏదైతే ఉందో, ఇక్కడికి వచ్చి దే విల్ డెలివర్ ఓవర్ హియర్. అండ్ దాని తర్వాత ఎవరైనా ఆర్డర్ ఇస్తే మీకు ఇవన్నీ ఇక్కడ సర్వ్ చేస్తారన్నమాట. చూసారా ఎన్ని రోటీస్ అయితే ఉన్నాయో ఇక్కడ. సో అండ్ రోటీయే కాదు బట్ పరోటా కూడా ఉంది ఇక్కడ. పరోటా ప్రిపరేషన్ మీకు నేను నెక్స్ట్ చూపిస్తాను అనమాట, నెక్స్ట్ క్లిప్లో ఏదైతే ఉందో. సో ఇది డిఫరెంట్, ఇది చపాతీ కదా, ఇది చపాతీ. ఇది యాక్చువల్లీ పరోటా అయితే డిఫరెంట్గా ఉంది. ఇది చపాతీ అనమాట, నార్మల్గా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా. ఇది కొంచెం ఏంటంటే కొంచెం పెద్ద సైజు ఉంది ఇది. అండ్ ఆల్సో దేర్ ఈజ్ రౌండ్ షేప్ ఏదైతే ఉందో, పర్ఫెక్ట్ రౌండ్ షేప్ ఉందన్నమాట. దీంట్లో కూడా కర్రీస్ ఏమేమి వస్తాయి బ్రో? కర్రీ ఆలూ కర్రీ, ఓకే. ఆలూ కర్రీ, వెజ్ నాన్ వెజ్ ఏదైతే మీకు కావాలంటే అది వచ్చింది అనమాట. ఇది చపాతీ అంటారు దీన్ని. సో అలా హీట్ చేసి దాని మీద అలా పెడతారనమాట. ఏమైనా ఆర్డర్ వస్తే యూ కెన్ గో హెడ్. ఓకే, చూస్తున్నారు కదా ఇది ఇందాక నేను చూపించా కదా రోటీస్ పుల్కాస్ ఏవైతే ఉన్నాయో ప్రిపేర్ అయినవి. సో అలా ఇది ఇంకో షాప్కా ఇది? ఆ షాప్ కాదు, ఇందాక ఆ షాప్ నేను చూపించా కదా, ఆ షాప్ కూడా వెళ్దాము. ఇక్కడ మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఆ షాప్కి వెళ్దాము. ఆ షాప్లో కూడా నేను చాలాసార్లు తిన్నాను. సో అదనమాట, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇక్కడ ప్రిపేర్ చేసుకుని ఆ షాప్కి అయితే తీసుకెళ్తారనమాట. సో అది అండ్ ఇది వచ్చేసి మనకి పరోటా కదా, పరోటా. ఇది దీని ప్రిపరేషన్ చూపిస్తాను నేను మీకు ఎలా ఉండిద్దో. పరోటా అండ్ చపాతీ ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ మేకింగ్ అనమాట. సో పరోటా అయితే ఈ షేప్లో అయితే ఉండిద్ది మీకు. ఈ షేప్లో చేసిన తర్వాత వాళ్ళు ఈ డౌని తీసుకొని అలా చేస్తారనమాట. ఏంటంటే కొంచెం క్రిస్పీగా మీకు కావాలంటే యూ కెన్ టేక్ ద పరోటా. నార్మల్గా పుల్కా మీరు తినాలంటే కొంచెం వెయిట్ లూజ్ అవ్వడానికి యూ కెన్ టేక్ ద పుల్కా. బట్ హౌఎవర్ ఏంటంటే మనకి ఇక్కడ క్రిస్పీగా ఒక రోటీ కావాలంటే యూ కెన్ టేక్ దిస్. దీని ప్రిపరేషన్ అయితే ఇలా ఉండిద్ది అన్నమాట. ఓకే, ఈ పరోటా ఏదైతే ఉందో మనకి, ఈ పరోటాలో ఏమేమి కర్రీస్ ఉన్నాయి బ్రో మనకి? ఓకే, బటర్ చికెన్ కానీ వచ్చిద్ది, దాని తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్లో ఏదైనా వచ్చిద్ది, వెజ్ కూడా వచ్చిద్ది. ఓకే,
ఓకే కేరళ ఓ ఎక్స్పీరియన్స్ అనమాట కేరళ. సో ఇది పరోటా అనమాట, కొంచెం ఫ్లఫీగా కొంచెం క్రిస్పీగా కావాలంటే యూ కెన్ టేక్ దిస్. పరోటాలో దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా. సో మీరేనా ఓనర్? ఓకే అవును తెలుసు, నేను ఉంటారు, నేను ఆల్రెడీ చాలాసార్లు వచ్చాను. నేను 1 టౌన్లో ఉంటాను కాబట్టి చాలామంది చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు ఉంటే ఇక్కడ కంపల్సరీ వీడిని చూడొచ్చు. సో 3 టైప్స్ ఆఫ్ రోటీస్ ఉన్నాయి, ఒకటి పరోటా, ఇంకోటి చపాతి, ఇంకోటి వచ్చేసి పుల్కా. ఈ 3 అయితే ఉన్నాయన్నమాట. సో అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కర్రీస్లో ఏవైతే ఉన్నాయో. దాన్ని కొంచెం సాఫ్ట్ చేయడానికి అండ్ క్రిస్పీగా చేయడానికి దే విల్ డూ దిస్. ఒకవేళ ఆర్డర్ వస్తే యూ కెన్ ప్రొసీడ్. సో ఇది ఒక 3 టైప్స్ ఆఫ్ రోటీస్ ఏవైతే ఉన్నాయో అవి అలా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ లోపల సిట్టింగ్ చూసుకుంటే యూ హ్యావ్ దిస్ సిట్టింగ్ ఇక్కడ ఎంట్రన్స్ అండ్ ఆల్సో ఇక్కడ మనకి చూసుకుంటే దెర్ ఈజ్ అ సిట్టింగ్ ఓవర్ హియర్. అండ్ దిస్ ఈస్ ద మెనూ. మీరు చూస్తున్నారు కదా మెనూ ఏదైతే ఉందో మనకి పుల్కా వచ్చేసి 6 రూపీస్ అండ్ ఆల్సో చపాతీ వచ్చేసి 50, పరోటా వచ్చేసి 50. దెర్ ఈజ్ అ హోల్ మెనూ ఓవర్ హియర్. ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీనివాస్ ఫాస్ట్ ఫుడ్స్ ఏదైతే ఉంది ఇక్కడ. అండ్ స్టార్టింగ్ రూపీస్ వచ్చేసి 50 రూపీస్ అనమాట ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి. అండ్ దట్ ఈస్ ద హోల్ మెనూ ఏదైతే ఉందో. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ద రోటీ, మనకి ఇక్కడ రోటీ ఒకటే కాదు, మనకు వచ్చేసి ఇక్కడ చైనీస్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ లోపల మీరు చూసుకుంటే చైనీస్ ఫుడ్ ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా, లోపల చైనీస్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ కానీ కూర్చోవడానికి ఇలా ప్లేసెస్ ఉంటాయన్నమాట మీరు చూసుకుంటే. ఒక్కొక్క కర్రీ చెప్పు బ్రో ఏమేమి ఉంటాయి. సో మనం కర్రీస్ దగ్గరకు వచ్చాం అనమాట. కర్రీస్లో అయితే ఇక్కడ మనకి మిక్స్ వెజ్ ఓకే, పాలక ఓకే, ఆలూ కర్రీ ఓకే, ఇది 2 గ్రేవీస్ కట్టానా ఇది ఓకే. ఫర్ రైస్ రైట్ ఆన్సర్, రైస్ ఐటమ్స్ గ్రేవీ, చికెన్ గ్రేవీ ఓకే. ఇది గోంగూరనా? ఈ 2 ఒకటేనా? గోంగూర ఇది వేరే వేరేనా? పాలకూర ఇది, అది గోంగూర అది ఓకే ఓకే. మనకి కిచిడియా ఇది, బిర్యానీ కాదు కిచిడి, కిచిడి ఓకే ఓకే. దీంట్లో ఇది మనకి ఓకే ఓకే ఫ్రై. దీనికి ఏంటంటే మనకి ఇది ఇది ఇస్తారనమాట, 2 పీసెస్ కానీ 1 పీస్ కానీ ఇస్తారా ఓకే ఓకే. ఇదంతా కాస్ట్ ఎంత ఇది బ్రో? 60 రూపీస్ వెజ్, 60 రూపీసా? చికెన్ అయితే 90 రూపీస్ ఓకే. చికెన్ అయితే 90 రూపీస్, మామూలుగా అయితే 60 రూపీస్ ఓన్లీ. ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఓకే ఓకే అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మేథీ చమన్, పన్నీర్ మసాలా ఓకే. చూస్తున్నారు కదా కర్రీస్ ఏవైతే ఇందాక మీకు చూపించాను కదా, కర్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక చాలా రకాలైన కర్రీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 6-7 కర్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో దేర్ ఈజ్ అ కిచిడి ఏదైతే ఉందో ఇందాక చూపించా కదా, స్టార్టింగ్ ఫ్రమ్ 60 రూపీస్. సో కిచిడీలో వాళ్ళు చికెన్ యూజ్ చేస్తున్నారు అనమాట, విచ్ ఈస్ ద రోస్ట్ చికెన్ ఏదైతే ఉందో అది. అండ్ ఇది లోపల కిచెన్ ఏదైతే ఉందో అది. మేము లోపలికి వెళ్దాం ఒకసారి, లోపల కూడా చూపిద్దాం ఒకసారి. ఇక్కడ ఇది మొత్తం కిచెన్ అనమాట. వాళ్ళు శ్రీనివాస హోటల్ ఏదైతే 1 టౌన్లో ఫాస్ట్ ఫుడ్ హోటల్ అయితే ఉందో దాని లోపల కిచెన్ అనమాట. మీరు చాలా సజెస్ట్ చేశారు కాబట్టి నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఒక్కొక్క ఐటమ్ ఏదైతే ఉందో మనకి. చికెన్ కర్రీయా? బా చికెన్ కర్రీ. ఇది రోటీ కూడా యూజ్ అవుతుంది కదా, దాని మీద గ్రేవీ. అంటే మీరు కాజు కర్రీ అయినా పనీర్ కర్రీ ఏమైనా కావాలంటే దాని మీద గ్రేవీ ఏదైతే ఉందో అది ఇది అనమాట ఓకే. పనీర్ మసాలా ఓకే. చూసారా పనీర్ కూడా చాలా లోపల రెడ్గా ఉంది, బాగుంది ఓకే. ఇది ఇంకో కర్రీ వచ్చేసి మనకి మేథీ చమన్ ఓకే. ఇది చాలా ఫేమస్ అనమాట మేథీ చమన్. మన ధాబాలో తింటూ ఉంటాం కదా, ఇక్కడ మంగళగిరి కానీ ఇక్కడ గుంటూరుకి వెళ్ళేటప్పుడు ధాబాలో మేథీ చమన్ అనేది చాలా బాగుంటుంది. నాకు పర్సనల్ ఫేవరెట్ మేథీ చమన్. ఆలూ ఫ్రై, దాల్ ఫ్రైయా ఓకే ఓకే ఓకే. దాల్ ఫ్రై కూడా ఉండేది కదా మనకి ధాబాలో, సేమ్ ధాబాలో ఏదైతే ఉందో మనకి ఇక్కడ అలా ఉండేది అనమాట. ఈ 3 కర్రీస్ ఏవైతే ఉన్నాయో ఓకే.
ఇది మొత్తం చైనీస్ ఐటమ్స్ మొత్తం. ఓకే ఓకే చూసాను. చైనీస్ ఐటమ్స్లో మా క్యాప్సికమ్ ఏవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే ఓకే మనకి పనీర్ కూడా ఉంది, పనీర్ కావాలని పనీర్ చేస్తారు. దాని తర్వాత మష్రూమ్ కర్రీ. ఓకే మొత్తం ఇక్కడ మనకి నాట్ ఓన్లీ రోటీస్ బట్ ఆల్సో మనకి ఇక్కడ వచ్చేసి చైనీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. లోపల మేము చూసాం కదా మెనూలో చైనీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకి మంచూరియా కావాలని మంచూరియా చేస్తారు, లేకపోతే పనీర్లో ఇది చూస్తున్నారు కదా పనీర్ ఏదైతే ఉందో మన లోపల ఇక్కడ. ఇది మొత్తం చైనీస్ ఐటమ్స్, ఇది మొత్తం చైనీస్ ఐటమ్ సెషన్ ఇది మొత్తము. ఓకే మీరు ప్రిపేర్ చేసేది ఇక్కడేనా? ఓకే రోటీస్ బయట, లోపల అయితే ఇవి కర్రీస్. ఓకే ఓకే ఇది రోటీ మిషన్ కదా ఇది. రోటీస్ ఒకవేళ అయిపోతే వాళ్ళు ఇక్కడ వచ్చేసి వీట్ వేస్తారనమాట. వీట్ కానీ లేకపోతే నార్మల్గా ఇక్కడ ఏవైతే ఆటా ఉందో అది వేసి ఒక ఎన్ని మినిట్స్ బ్రో ఇది? 15 నిమిషాలు 10-15 నిమిషాల్లో అయిపోయింది. ఓకే మొత్తం రోటీ ప్రిపరేషన్ మిషన్ ఏదైతే ఉందో అదే మొత్తం అయిపోయింది. ఇదంటే ఓకే ఈ పేస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచే రెడీగా పెట్టుకున్నారనమాట. పేస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఓకే మొత్తం వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో లోపలే ఉన్నాయి అన్నమాట. ఓకే మొత్తం స్టోరేజ్. ఓకే ఓకే మొత్తం స్టోరేజ్ కూడా చూస్తున్నారు కదా, విచ్ ఈజ్ రియలీ ఫ్రెష్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఫ్రెష్గా వాడతారు. అండ్ ఆల్సో దట్ ఈస్ ద రీజన్ విచ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ వన్ టౌన్లో బాగా ఫేమస్ అనమాట. అందుకే నాకు చాలామంది తీయ అన్నారు. సో అందుకే నేను వచ్చాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లోపల ఇది వేస్తున్నారు. ఇదేం బ్రో ఇది? ఇది కట్టాను అప్పటికప్పుడే. ఓకే బాగా వేడిగా ఉంది ఇది. ఓకే ఇదేమో కిచిడీకి బిర్యానీకి చూస్తున్నారు కట్ట. ఇది పెద్ద స్టవ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో దట్ ఈస్ చైనీస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చైనీస్ ఇక్కడ చాలా అయితే నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. ఫ్రైడ్ రైస్ చాలా అయితే బాగుందన్నమాట ఇక్కడ. సో ఇది మొత్తం కిచెన్ అండి. అండ్ ఆల్సో అక్కడ వెంటిలేషన్ కూడా ఉంది బయట కొంచెం వెళ్ళడానికి. సో 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఏంటంటే కొంచెం లాస్ట్ అనమాట. మొత్తం ఏదైతే పొంగిద్ది కొంచెం రోటీ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఎవరు రాలేదేమో యూట్యూబర్స్ వచ్చాము అక్కడ. నేను ఇక్కడ వంటల్లోనే ఉంటాను పంజా సెంటర్. ఒకసారి అక్కడ కూడా వెళ్తాను బ్రో. అక్కడ మీదే కదా అది? చేస్తారా? ఓకే ఓకే మీరు చూస్తున్నారు కదా క్యాటరింగ్ కూడా చేస్తారనమాట వాళ్ళు. ఇక్కడికి వచ్చి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నార్మల్గా నేను ఆల్రెడీ అడ్రస్ పెట్టాను కదా, అక్కడికి వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు మీరు. వాళ్ళు ఏంటంటే మ్యారేజెస్ కూడా చేస్తారు క్యాటరింగ్కి. పుల్కాస్ ఏమైనా క్యాటరింగ్ కావాలంటే అది కూడా చేస్తారు వాళ్ళు. సో అది ఫుడ్ కూడానా? ఫుడ్ కూడా రెండు, నాట్ ఓన్లీ పుల్కాస్, ఫుడ్ కూడా చేస్తారనమాట క్యాటరింగ్. ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు, వాళ్ళ నెంబర్ కూడా ఉంది. వర్కర్స్ విజయవాడ నెంబరు వర్కర్స్ లేకపోతే बिहार है? अच्छा ओके बंगाल से बिहार से जो मेहनत करने वाले लोग हैं ना वो इधर आते हैं, पता है मुझे वैसे भी. ఓకే मैं వస్తున్నా చూస్తున్నారు ఎంత ఫాస్ట్ చేస్తున్నారు వర్క్. దేర్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ అనమాట చూస్తున్నారు. అండ్ ఆల్సో ఆ రోటీస్ ఏదైతే అటు ఇటు కూడా రావట్లేదు, విచ్ ఈస్ వెరీ రౌండ్, బాగా రౌండ్గా వస్తుంది అనమాట. ఆ రౌండ్ రావడానికి యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు అది రౌండ్ రోటీ రాదు, ఎంత ట్రై చేసినా మీకు రాదు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో దే ఆర్ ఫ్రమ్ बिहार में कहाँ से? दरभंगा.
బీహార్లో నుంచి చాలామంది వర్కర్స్ అయితే ఇక్కడ ఉన్నారనమాట మన విజయవాడలో వర్క్ చేయడానికి. అండ్ ఆల్సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ ఉందో వర్క్. డోర్ తయారు చేసిన మొత్తం ఏదైతే ఉందో ఒక 30 సెకండ్స్లో దే ఆర్ ప్రిపేరింగ్ ద రోటీ. 30 సెకండ్స్లో, ఎక్కువ టైం కూడా కాదు, 30 సెకండ్స్లో, 30 సెకండ్స్లో దే ఆర్ ప్రిపేరింగ్ ద రోటీ. 1 मिनट में 7 रोटी చూస్తున్నారు కదా. 1 మినిట్లో దే ఆర్ ప్రిపేరింగ్ 7 రోటీస్, విచ్ ఈజ్ రియలీ గ్రేట్. మేము ట్రై చేస్తే మాకు ఒక రోటీ వచ్చిద్దేమో 7 మినిట్స్లో. నార్మల్ పీపుల్ వెన్ వీ ట్రై కదా, ఇక్కడ 7 మినిట్స్లో ఒక రోటీ అయితే తయారు చేస్తాం అనమాట. అది కూడా వంకర టింకర్గా అయితే వచ్చిద్ది. ओनली एट द श्रीनिवासा फास्ट फूड्स. अच्छा, आप भी बिहार से हो? बिहार से सेम. कहाँ से? दरभंगा से. సేమ్ భయ్యే అచ్చా మేము చూసారు కదా, వేరే కజిన్ బ్రదర్స్ ఏవైతే చాలా అయితే స్పీడ్గా ఇక్కడ ప్రిపేరింగ్ ద రోటీస్ ఏవైతే ఉన్నాయో ఒక 7 మినిట్స్లో కితనే రోటీ 7 मिनट में 1 मिनट में 7 रोटी ना. वही 1 मिनट में 7 रोटी देखो. ఒక నిమిషంలో 7 రోటీస్ ఏదైతే చేస్తారనమాట ఇక్కడ. అండ్ ఆల్సో ఆర్డర్స్ కూడా అలానే వస్తూ ఉంటాయి. అక్కడ పుల్కా పాయింట్ ఏదైతే ఉందో అక్కడైతే చాలా ఆర్డర్స్ నేను పర్సనల్గా ట్రై చేశాను అక్కడ. అండ్ అది అలా బాగా బిజీగా ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి ప్రిపేర్ చేసి అక్కడికి వెళ్తారు. సో అది సో అదండి ఇక్కడ శ్రీనివాస ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ మీకు చేశాను కదా. లోపలికి వెళ్ళి చికెన్ అది ఏదైతే ఉందో మనకి చాలా వెరైటీస్, చికెన్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఏంటంటే మొత్తం తీసింది ఒక కిచెన్లో వెరైటీస్ ఏవైతే ఉందో మొత్తం తీసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఏదైతే ఉందో మనకి ఇక్కడ 3-4 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. బట్ ఫర్ మోర్ వీడియోస్ మీరు ఇక్కడ రండి. అండ్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ రైల్వే స్టేషన్కి ముందుకెళ్తున్నప్పుడు దెర్ ఈజ్ అ రైట్ సైడ్ ఓవర్ హియర్. సో అది చాలామంది మన వంటలో చాలామంది సజెస్ట్ చేశారు కాబట్టి వచ్చానమాట. సో ఫర్ ద నెక్స్ట్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సైద్ అబ్బాస్ అలీ.